మాది ఇక్కడ వెల్లంకి గ్రామం, ఆనందపురం మండలం అండి. మేము గత 12 సంవత్సరాల నుంచి ఒక 50 ఎకరాల్లో పశుగ్రాసాన్ని పండిస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి గోశాలలకి, విశాఖపట్నంలో ఉన్నటువంటి జూకి, అలాగే మన ఆర్మీలో డిఫెన్స్లో ఉన్నటువంటి నేవీ వాళ్ళకి అందరికీ పశుగ్రాసం సప్లై చేస్తున్నాం. దాంతోపాటుగా మేము ఒక గోశాల నిర్వహిస్తున్నామండి. మీ విశాఖపట్నం జిల్లా వాళ్ళకి పాలు, నెయ్యి అవన్నీ సప్లై చేస్తున్నాం. అయితే ఇక్కడ చాలామంది స్పీచెస్ ఇచ్చారు, అందరూ విన్నారు. కానీ అందరూ మనసులో ఉన్నటువంటి మాట, మనం ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం కాదు, మార్కెటింగ్ ప్రాబ్లం కాదు, ఒకే ఒక ప్రాబ్లం అందరికీ తెలిసిందే, చేసేవాడు లేడని చెప్పేసి. అది అందరికీ మీకు తెలుసు. చేసేవాడు లేదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మార్కెటింగ్కి ఇబ్బంది లేదు, బట్ చేసే పనివాడికి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలామంది ఉద్యోగాలు వదులుకొని ఇక్కడ చేస్తూ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ముందు డేట్ జరిగినటువంటి సభల ప్రోగ్రాంలో గురువు గారు సభాముఖంగా తెలియజేశాం. ఈ ప్రాబ్లంను ఓవర్కమ్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ని చేపట్టామని చెప్పేసి. ఆ ప్రాజెక్ట్ పేరే గో మహాయజ్ఞం అండి. అందరూ ఒకే ఒక నిమిషం కాన్సన్ట్రేషన్తో వినండి. ఈ గో మహాయజ్ఞంలో మూడు కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఈ యొక్క లేబర్ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి, నెక్స్ట్ ఆ భూమి లేని వాళ్ళకి, ఆవు లేని వాళ్ళకి, లేదు ఈ రెండు అవసరం లేదండి మాకు ఆరోగ్యం కావాలి అన్న వాళ్ళకి 3 భాగాలుగా విభజించడం జరిగింది. అందులో మొదటిది బాగా వినండి, ఆవు మాది ఆదాయం మీది. మీకు కావలసిన నోట్ చేసుకోండి లేదా రికార్డ్ చేసుకోండి. ఆవు మాది ఆదాయం మీది. రెండవది ఆవు మీది బాధ్యత మాది. కొంతమందికి చేసేటువంటి స్తోమత ఉన్న చేసే వర్కర్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఆ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటూ ఆవు మీది బాధ్యత మాది. దీని యొక్క మీరు క్లుప్తంగానే చెప్తున్నాను, తర్వాత నా నెంబర్ ఇస్తాను, మీరు నాకు వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మినిమం 1 to 2 hours పడుతుంది. మూడవది ఆవు మాది ఆరోగ్యం మీది. ఫస్ట్ 2 కాన్సెప్ట్తో మీకు సంబంధం లేదు, మాకు ఆరోగ్యం కావాలి, పాలు కావాలి, కాయగూరలు కావాలి, ఫ్రూట్స్ కావాలి, రైస్ కావాలి, ఏవి కావాలన్నా సరే ఈ 3వ కాన్సెప్ట్లో మీరు భాగం కావచ్చు. మొదటిది ఆవు మాది ఆదాయం మీది, రెండవది ఆవు మీది బాధ్యత మాది, మూడవది ఆవు మాది ఆరోగ్యం మీది. గోమయే వసతే లక్ష్మి. ఇది అందరూ విన్నారు కదా, గోమయే వసతే అని లక్ష్మి అనేది ఇక్కడ వినని వారు ఎవరు ఉండరు. కానీ ఆ గోమయంలో లక్ష్మిని చూసింది ఎంతమంది చెప్పండి? గోవులో 33 కోట్ల దేవతలు ఉన్నారని చెప్తున్నారు. ఆ 33 కోట్ల అందరూ ఒక దేవతని ఎవరైనా చూసారా? ఈరోజు ఇన్ని లక్షల ఆవులు స్లాటర్ హౌస్కి వెళ్తున్నాయంటే మనం కాషాయ జెండాలు పట్టుకొని చెప్పి స్పీచ్లు ఇస్తున్నాం. ఒక్క ఆవునైనా మనం ఆపగలిగామా? మన డిఎస్పీ గారు చెప్పారు, ఆవును ఆపగలిగితే దాని మేత ఆవుడు పడుతున్నాడు, ఆకలితో చంపాల్సి వస్తుందండి అని చెప్పేసి మనకి ఎదటే వెళ్తుంటే ఆవుని వదిలేయాల్సి వస్తుందని చెప్పి. ఏ రోజైతే మీరు ఆ గోమయంతో, గోమూత్రంతో, పాలతో తయారైన ఉత్పత్తులను వాడుతారో ఆ రోజు మనం ఎక్కడ స్పీచ్లు అవసరం లేదు, ఎక్కడ జెండాలు పట్టుకొని ధర్నాలు చేయవసరం లేదండి. ఆ ఉత్పత్తులను మనం వాడితే చాలు. ఈ రోజు ఉన్నటువంటి 140 కోట్లలోని కనీసం 70-80 కోట్ల మంది హిందువులు ఉంటే ఒక్కొక్కరు ఒక ₹2 పెట్టి ఒక పిడక కొంటే ఎన్ని ఆవులు సేవ్ చేయబడితే ఒకసారి వినండి. ఎన్ని ఆవులు, మనం ఇలాంటి స్పీచ్లు ఎన్ని విన్నా సరే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగానే మళ్ళీ మనం మారిపోతాం. కానీ ఒక్క పిడక కొన్నట్లయితే కొన్ని వందల వేల ఆవులు మనం ఆపగలుగుతాం. నా నెంబర్ చెప్తే నోట్ చేసుకోండి, సమయం లేదు కాబట్టి వివరంగా తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 986073 అండి. సతీశ్వర్ సత్యనారాయణ అని పెట్టుకోండి. 986073 మీకు పాలు కావాలన్నా, నెయ్యి కావాలన్నా, పశుగ్రాసం కావాలన్నా, లేదంటే ఇప్పుడు చెప్పినటువంటి కాన్సెప్ట్లో ఏది మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కాల్ చేయండి. మీకు ఆరోగ్యం కావాలన్నా నాకు ఫోన్ చేయొచ్చు. మాకు సిటీకి దగ్గరలోనే ఆనందపురం అండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నమస్తే. నెంబరు ఇంకోసారి చెప్తున్నాను, 986073 నేను సక్సెస్ అవ్వడానికి చాలాసార్లు కింద పడ్డానండి. ఈ 12 సార్లు కనీసం 1200 సార్లు పడి ఉంటాను. మళ్ళీ లాస్ట్ సభలకు ముందు కూడా వెనక్కి వెళ్ళిపోదామని చెప్పేసి గురువు గారు ఇలాంటి మహానుభావుల ప్రేరణతో మళ్ళీ వచ్చి దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకుని ముందుకు వచ్చాను. చాలా సంతోషం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.